చేసుకోండి. ఒకసారి రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు, ఇది ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ అజెండాతో వెళ్ళి ఉండాలి కదా. అంటే బీజేపీకి ఏమేం చెప్పాలి, బీజేపీ వైపు నుంచి ఎలాంటి అష్యూరెన్సెస్ కావాలి, ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, పైగా వీళ్ళిద్దరూ కామన్ ఒక మాట్లాడుకున్న తర్వాతనే బీజేపీ ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలనే దాంతో వీళ్ళు వెళ్తారు. అట్ ది సేమ్ టైం అటువైపు నుంచి బీజేపీ కూడా ఎటువంటి పొత్తు ఉండాలని వాళ్ళు కూడా కొన్ని ప్రతిపాదించే అవకాశం ఉంది కదా. దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది ఏపీ టీడీపీ వర్గాల్లో? వెంకటకృష్ణ గారు, ఈరోజు మధ్యాహ్నం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి అందుబాటులో ఉండే సీనియర్ నేతలందరితో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ ఢిల్లీ నుంచి ఆహ్వానించడం, అమిత్ షా నిన్న ఉదయం ఫోన్ చేయటం, ఈరోజు వెళ్లే విషయాలకు సంబంధించి అక్కడ ఏం మాట్లాడతారు, మన వైపు నుంచి ఏం ఉండాలనే అంశానికి సంబంధించి చాలా సుదీర్ఘ చర్చ దాదాపుగా గంటన్నర పాటు జరిగింది. అందుబాటులో ఉండే సీనియర్ నేతలంతా కూడా పాల్గొన్నారు. చంద్రబాబు ఎక్కువగా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రధానంగా పార్టీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడా ఆయన పూర్తిగా ఏకీభవించారు. నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో బీజేపీపై ఇంతకుముందు మన ఢిల్లీ కొలి కృష్ణ గారు చెప్పినట్టు ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను పోగొట్టాలంటే ముందుగా 3 ప్రతిపాదనలు తెలుగుదేశం వైపు నుంచి చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యతిరేకత పోయి ఏదైతే ఎన్డీఏతో ఇప్పుడు 2014 కాంబినేషన్ ఏదైతే పొలిటికల్ కాంబినేషన్ ఉందో అది స్మూత్గా టేక్ ఆఫ్ అవుద్ది అనేది నెంబర్ 1. నెంబర్ 2, దీనికి సంబంధించి ముందుగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అనే విషయాన్ని ఇప్పటి వరకు బీజేపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది పార్టీ వైపు నుంచి ఇక్కడ నేతలు చెబుతున్నారు. బట్ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచి మాత్రం తప్పనిసరిగా అమిత్ షా కానీ లేకపోతే మోడీ కానీ చెప్పి తీరాలి, దాని విషయంలో పట్టుబట్టండి అని చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి సెంటిమెంట్గా మారిందో దాంట్లో డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఉందో దాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. ఆల్టర్నేటివ్ ఏంటి అనేది అక్కడ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలకు, ఉద్యోగాలకి భద్రత ఇవ్వాలనేది నెంబర్ 2. నెంబర్ 3, ఏదైతే పోలవరం ఆగిందో గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు 76% అయిందో దాన్ని అది పూర్తిగా చతికిల పడిపోయింది. అసలు అది పూర్తి కావాలంటే ముందు అక్కడుండే డయాఫ్రమ్ వాల్ని మళ్ళా బిగించేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అది పూర్తిగా దెబ్బతింది అని చెప్పి నివేదికలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి శాఖ నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలవరాన్ని సత్వరం పూర్తి చేస్తాము అని చెప్పాలి. అండ్ విభజన చట్టంలోని హామీలకు సంబంధించి కూడా వాళ్ళని అడగాలి అనేది వీటికి సంబంధించి ప్రధానంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది నేతలైతే మాత్రం ఏదైతే ఇప్పుడు బీజేపీతో మనం పొత్తుకు వెళ్తే మైనారిటీ అండ్ క్రిస్టియన్స్ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ ఓటు బ్యాంకు మనకి ఎంతైతే 10 to 20% ఎంత వస్తుంది అనేది పక్కన పెడితే ఆ ఓటు బ్యాంకు పోద్దేమో, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆయా కమ్యూనిటీల్లో వాళ్ళంతా కూడా టీడీపీ వైపుకి జనసేన వైపుకి వస్తున్న క్రమంలో వాళ్ళను వదులుకుంటే మనం ఎలా ఇబ్బంది పడతాం కదా అని కొంతమంది చెప్తే, అయితే ఆయా కమ్యూనిటీస్లో ఏవైతే చెప్తున్నారో ఈ హామీలు ఇస్తే బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత సానుకూలతగా మారుతుందని, ఈ కాంబినేషన్ హిట్ అవుతుంది అనేది మరికొంతమంది చెప్తున్నారు. బట్ చంద్రబాబు అయితే మాత్రం ఈ 3 అంశాలపై చంద్రబాబు నాయుడు గారు చాలా కాంక్రీట్గా ఉన్నారు, చాలా స్టబన్గా ఉన్నారు. బీజేపీతో పొత్తు టేక్ ఆఫ్ కావాలంటే మాత్రం ఈ 3 అంశాలకు సంబంధించి ప్రకటన చేయాలనేది కూడా ఆయన ఈరోజు బీజేపీ నేతల ముందు ప్రతిపాదన పెట్టబోతున్నారు. వీటన్నిటికీ మించి మరో కీలకమైన అంశం ఏంటంటే మనం గుర్తు చేసుకోవాల్సింది 2014లో జనసేన పోటీ చేయలేదు, కానీ ఈ కాంబినేషన్లో ఉంది. అప్పుడు బీజేపీ 13 సీట్లలో పోటీ చేస్తే గెలిచింది 4. 1 కామినేని శ్రీనివాస్, 2 మాణిక్యాలరావు, 3 విష్ణుకుమార్ రాజు, 4 ఆకుల సత్యనారాయణ రాజమండ్రి రూరల్. వీళ్ళు 4 గెలిచారు. అయితే ఈ 13లో 4 గెలిస్తే మళ్ళీ వాళ్ళు 15 సీట్లు కావాలంటే ఇప్పటికే జనసేనకి 25, వీళ్ళకి 15 సాధ్యం కాదు. అందువలన తెలుగుదేశం ఏదైనా సరే వీళ్ళిద్దరి పొత్తుని 30కి కుదించి మిగతా 145 సీట్లలో తెలుగుదేశం పోటీ చేయాలి అనేది చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనకి చంద్రబాబు కూడా ఇటీవల పవన్ కళ్యాణ్తో జరిగిన చర్చలకు సంబంధించిన సారాంశం వెల్లడించకపోయినప్పటికీ కూడా ఈ 145 సీట్లలోనూ అంతకు మించి ఎక్కువ సీట్లో పోటీ చేస్తేనే గవర్నమెంట్ స్టబన్గా ఉంటుంది, గవర్నమెంట్ ఈ అలయన్స్లో రావాలి అని అందరూ కోరుకుంటున్నారు అనేది కూడా ఆయన కూడా అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే ఇదే
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి దాదాపుగా రేపు యాక్చువల్గా అయితే రేపు చర్చలు ఉన్నాయి. రేపు తుది రూపం ఇవ్వాలనుకున్నారు. ఈ చర్చలు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరు ఏ స్థానాల్లో చేయాలి, ఎంత సంఖ్య అనేది కూడా చర్చలు కొలిక్కి వచ్చాయి. రేపు ఫైనల్ షేప్ ఇవ్వాలనుకున్నారు. ఈ సమయంలోనే బీజేపీ నేతలు ఆహ్వానించడంతో ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దిగువ స్థాయి వరకు, గ్రామ స్థాయి